వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఈ 4వ నెల మరి 2024 సంవత్సరంలో 4వ నెల 4వ ఆల్ నైట్ ప్రేయర్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఆదికాండం 4వ అధ్యాయం వచనం 10 చదువుకుందాం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా చాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామముకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయంలో ఈ యొక్క 2024 4వ నెలలోని 4వ ఆల్ నైట్ ప్రేయర్లో ప్రభా మరి మమ్మల్ని ప్రవేశింపజేసి ఇప్పటి వరకు పాటలతో మహింపరచడానికి సహాయం చేశారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా ప్రభా మనుషుల్ని మరుగు చేసి అలుపునైన నన్ను ప్రభా తగ్గించి నీవు మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగంలో ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అమ్మా? కయ్యేనుతో మాట్లాడడం ఇది ఎన్నోసారి దేవుడు లేఖనాల ప్రకారం? ఇది 2వసారి. అవునా కాదా? దానికి ముందు వెళ్దాం. చూడండి, అదే 4వ అధ్యాయం వచనం 2 నుండి చూద్దాం. మొదటి వచనం చూడండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యోను అని యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. తర్వాత అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేదపరచువాడు. కొంతకాలమే తర్వాత కయ్యోను పొలమంతట్లో కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. హేబేలు కూడా తన మందులో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణలో లక్ష్యపెట్టెను. కయ్యోను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపెచ్చుకొనగా, అమ్మా ఇప్పుడు చూడండి, యెహోవా ఎవరితో మాట్లాడుతున్నాడు? వచ్చిన 10లో ఏముంది? అప్పుడు ఆయన కదా, ఎవరు? అప్పుడు దేవుడు మాట్లాడు. ఇప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడాడు? ఫస్ట్ కయ్యోను, యెహోవా కయ్యోనుతో 3 ప్రశ్నలు వేశాడు. ఒకటేంటన్నాడు? నీకు కోపమేలా? 2, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసినడలా తల ఎత్తుకోవా. ఇది దేవుడైన యెహోవా కయ్యూనుతో మాట్లాడిన మొదటి మాటలు. కుటుంబంలో 2 వ్యక్తులు అర్పణలు తీసుకొచ్చారు. ఒకరి అర్పణ స్వీకరించబడింది, మరొక అర్పణ తిరస్కరించబడింది, వ్యతిరేకించబడింది, త్రోసివేయబడింది. కారణం ఏమిటంటారు? అమ్మా, మేలైన వాటిని అర్పణగా తీసుకురాలేదు. దేవునికి అర్పణ అర్పించేటప్పుడు ఆ అర్పణ ఎలాగుండాలి అని మనం ప్రతి వారం పాట పాడతాం. ఏమంటాం? సనుగులతో కాక ఇసుక ఇమ్మాలి. సనుగుకుంటూ ఏమండి ఇవ్వకూడదు. ఎవరిలాగా ఇవ్వకూడదు? అననయ సపేరలాగా ఇవ్వకూడదు. సారేపతు విధవరాల్లాగా, బర్నబాలాగా కదా, పేద విధవరాల్లాగా వారు ఇచ్చారు. ఇచ్చింది సంపూర్తిగా ఇచ్చారు, మనస్ఫూర్తిగా ఇచ్చారు, సనుక్కోకుండా ఇచ్చారు కదా. ఇక్కడ దేవునికి అర్పణలు అర్పించారు. ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు. ఒక ఆయనేమో మనస్ఫూర్తిగా
ఆయన బలి అర్పించాడు, రెండో ఆయన సనుక్కుంటూ బలి అర్పించాడు, ఆ అర్పణ అర్పించాడు. అయితే ఇక్కడ కయ్యోను అర్పణ దేవుడు ఏం చేశాడట? లక్ష్య పెట్టలేదు. కానీ హేబేలు అర్పణ కారణం రెండు విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవునికి అర్పణ బలిగా ఇవ్వడానికి ఎక్కడ కూడా ఏం చేయకూడదు, అతనికి కూరగాయలు లేకపోతే పండ్లు ఫలాలు కాదు దేవునికి అర్పణగా ఇవ్వాల్సింది. దేవునికి ఏది ఇవ్వాలా? దేవునికి గొర్రెను బలిగా ఇవ్వాలా. దేని బలిగా ఇవ్వాలి? గొర్రెను బలిగా ఇవ్వాలి. ఈ సంగతి తన తండ్రి అయిన ఆదాము ఇద్దరు కుమారులకు చెప్పుంటుందా లేదా? ఏమ్మా, బిడ్డలిద్దరికి చెప్పాడు, ఇద్దరికి సమానంగానే చెప్పాడు. ఏమని? బలి ఎలా ఇవ్వాలి, అర్పణ ఎలా ఇవ్వాలి, దేవునికి ఇచ్చే అర్పణ ఏదై ఉండాలి. ఎందుకంటే దేవుడే ఏదైనా తోటలో మొట్టమొదట అర్పణ ఆయన బలిని ఇచ్చాడు. గొర్రెను ఏం చేశాడు? గొర్రెను ఆయన బలిగా ఇచ్చి దాని యొక్క చర్మాన్ని తీసి వారికి ఏం చేశారు? చర్మపు చొక్కాయలు చేయించారు వాళ్ళిద్దరికి. వాళ్ళు దిగంబరిగా ఉన్నారని, వారు పాపం చేసి దిగంబరులైన సంగతి వాళ్ళు ఎరిగి ఉన్నారని, సిగ్గుతో ఉన్నారని వాళ్ళ సిగ్గును దేవుడే కప్పాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆనాడు తన బిడ్డలైన ఆదాము హవ్వలు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయడం ద్వారా వారి మీద ఉన్న మహిమ వస్త్రాలు తొలగించబడ్డాయి, వారి మనోమిత్రాలు వెలిగించబడ్డాయి. వాడు ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము జీతం వచ్చు మరణం కదా. పాపము జీతం మరణం. అలాంటి మరణంలో, అలాంటి పాపంలో ఉన్నవారు అంతకుముందు ఉన్న మహిమ వస్త్రాలు వాళ్ళ నుండి ఏమైనాయి? తొలగిపోయినాయి. వాళ్ళ కళ్ళు దేవుని యొక్క ప్రభావంతో నిండబడిన కళ్ళు ఇప్పుడు పాపం చేయటం ద్వారా ఆ మనోనేత్రాలకి గుడ్డితనం వచ్చేసింది. ఆ యొక్క పొరలు తొలగిపోయినాయి. దేవుని యొక్క వెలుగు వాడి నుంచి పోయింది, దేవుని ప్రభావం పోయింది కదా. తద్వారా వాళ్ళు దిగంబరులుగా అని ఎరిగి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఆకులు తెచ్చుకొని, మానవుడి జ్ఞానం చూడండి, ఆకులు తెచ్చుకొని వాళ్ళు ఒంటిని కప్పుకుంటే ఆకులు ఎంతవరకు అన్ని కాపాడతాయి? దేవుడు ఏం చేశాడు? దేవుడు వారికి పర్మనెంట్ వస్త్రాలు ఇచ్చాడు కదా. కాబట్టి వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం కోసం ఆయన ఒక బలి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ సిగ్గు కప్పడం కోసం, వాళ్ళ పాపం నుంచి, వాళ్ళు పడిన నష్టం నుంచి వాళ్ళని కాపాడడానికి ఆయన ఒక బలిని ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఆదాముకి తెలుసు అర్పణ ఎలా ఇవ్వాలో. ఆదాము బిడ్డలిద్దరికి సమానంగానే చెప్పాడు. కానీ ఏమండి, ఒకడేమో మనస్ఫూర్తిగా అర్పణ అర్పించలేదు, మరొకడు మనస్ఫూర్తిగా అర్పణ అర్పించి. ఈరోజు ఈ రాత్రి ఆల్నైట్ ప్రేయర్లో మన బేతేల్ సంఘం, ఈ జాన్పేటలో ఏర్పాటు చేయబడిన బేతేల్ సంఘం, దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించే సంఘంలో మనం కొద్దివారుగా కూడి రాత్రి అంతా ప్రార్థన చేస్తాం. మనము చేసే ప్రార్థన యుక్తంగా ఉండాలి, దేవునికి అది యోగ్యమైనదిగా ఉండాలి. మనం అడిగేది అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అర్థమైందండి? 3 రకాల ప్రార్థన. మనం అడిగే ప్రార్థన యుక్తమైనది ఉండాలి, అది దేవునికి ఇష్టమైనది ఉండాలి, దేవుని చిత్తం అయ్యేది ఉండాలి. కాబట్టి మనం ఏ స్థితికి వెళ్ళాలంటే దేవుని చిత్తాన్ని ఎరిగి మనం ప్రార్థన చేయాలి. రాత్రి ఎలా పడితే అలా కాదు. విశ్వాసంతో మన ప్రార్థన, విశ్వాసంలో మరొక మెట్టెక్కి దేవుని చిత్తాన్ని ఎరిగిన ప్రార్థన ఈ రాత్రి మనందరం చేయాలి. ఇక 2 వ్యక్తులు అర్పణలో ఇతను ఏం చేశాడట? హేబేలు ఏమండి మంచి అర్పణ అర్పించాడు. కయ్యోను మంచి అర్పణ అర్పించకపోవడం ద్వారా అతను ఏం చేశాడు? ముఖాన్ని, దేవుడేమో హేబేలు యొక్క అర్పణని స్వీకరించాడు, కయ్యోను అర్పణని స్వీకరించాల. ఎందుకు స్వీకరించలేదు కూడా అతను తెలుసా లేదంటారా? ఏమండి, ఖచ్చితంగా తెలుసు. లెక్కలేనితనం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? లెక్కలేనితనం, రెక్లెస్, నిర్లక్ష్యం. ఏమైద్దిలే, ఎవరు అడుగుతారులే, నన్ను ఎవరు పట్టించుకుంటారులే, పట్టించుకుంటే మాత్రం ఏం చేస్తారులే అని నిర్లక్ష్యం. చూసారా? మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుని వద్దకు వచ్చేటప్పుడు నిర్లక్ష్యం, దేవుని దగ్గర వచ్చిన తర్వాత నిర్లక్ష్యం, సంఘంలో నిర్లక్ష్యం, పనిలో నిర్లక్ష్యం కదండి. ఉన్నామా లేవా మన జీవితంలో? అంటే ఒప్పుకుందాం, ప్రభు క్షమిస్తాడు కదా.
నిర్లక్ష్య ధోరణితో అర్పణ అర్పించాడు. తద్వారా దేవుడు ఏం చేశాడు? నిర్లక్ష్యంగా ఉండేవాడిని దేవుడు స్వీకరించాడు. స్వీకరిస్తాడా? ఏమ్మా, నిర్లక్ష్యంగా, లెక్కలేనితనంగా, భయం భక్తి లేకుండా నువ్వు తెచ్చి కానుకేస్తే నీ కానుక అర్పణ స్వీకరించబడిద్దా? దేవులాడుకుని బ్యాగ్లో చివరి నోటు తీసుకొచ్చి దేవునికి కానుకిస్తే స్వీకరిస్తాడా? కయ్యోని ఏం చేశాడు తెలుసా? కయ్యోని ఇవ్వాల్సిన దాన్ని తీసుకొచ్చి కనీసం ఫలాలన్నా సరిగా అర్పించాడు. అంటే పిసినితనంతో దాన్ని తెచ్చిన దాని నుంచి సగం తీసి చివరికి ఎంతో కొంత ఇచ్చాడు. అర్పణ సరైంది కాదు. అర్పణ ఎలా ఉండాలో? దేవుడు, మన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఏమండి ఆకాశం కంటే మిక్కిలి హెచ్చైన దేవుడు. ఆ దేవుణ్ణి నువ్వు ఎలా కనపరచాలా? ఆయనకిచ్చే అర్పణ ఎలా ఉండాలా? మన దగ్గర ఉన్న కాగితాల్లో ఇప్పుడు 1000 రూపాయలు లేదు, 2000 లేదు కాబట్టి 500 కాగితం, 200, 100, 50, 20, 10 ఇయ్యగా కాగితాల్లో. సరే, 5 రూపాయలు అంటే మనం చేయగలిగింది ఇంకేం లేదనుకో. మనం ఏం చేస్తున్నాం? దీనిలో దేవునికి మనం ఇవ్వాల్సింది ఏది? దీనిలో ఇప్పుడు దీన్ని మనం కరెన్సీ రూపంలో మారుద్దాం. ఈ అర్పణని కరెన్సీ రూపంలో మారుద్దాం. వాళ్ళందరి దగ్గర ఈ కరెన్సీ ఎంత ఉందనుకుందాం. ఊరికే ఉదాహరణకి మనకు అర్థం అవ్వాలి చెప్తున్నా. ఇప్పుడు ఇద్దరు వచ్చారు, ఇద్దరి దగ్గర పాకెట్లో 500 కానించి 10 రూపాయల కాగితాల వరకు అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కయ్యోని కాగితం వేశాడు, ఏబేలే కాగితం వేశాడు అనుకుందాం. కయ్యోని ఏం వేశాడు అమ్మా? కయ్యోని ఏం వేశాడు చెప్పండి? 10 రూపాయల కాగితం వేసాడు. ఏబేలు మాత్రమే కాక హేబేలు తనకున్నదంతా ఇచ్చేశాడు. చెప్పాలంటే తనకున్నదంతా ఇచ్చేశాడు. ఎందుకంటే తనకున్నదంతా ఇవ్వాలి అని అంటే మనం ఇచ్చేటప్పుడు ఏం ఆలోచించకూడదంటే, మనం కానుక ఇచ్చేటప్పుడు మన దగ్గరికి అపవాది ఖచ్చితంగా వస్తాడు. మా జాగ్రత్తగా వినండి. మనం దేవునికి అర్పించేటప్పుడు, కానుక రూపంలో అర్పించేటప్పుడు మన వద్దకు సాతాను ఖచ్చితంగా వస్తాడు. నువ్వు మనస్ఫూర్తిగా నా ప్రభువు నాకు ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా నేను ప్రభువుకి ఇవ్వాలి అని నువ్వు ఉన్న దాంట్లో శ్రేష్టమైన 500 కాగితం తీసావు, చేత్తో పట్టుకున్నావు. వెంటనే అప్పుడు టకటగా గుర్తొస్తాయి. ఇంట్లో బియ్యం ఉన్నాయి, పిల్లలకేం అవసరం ఉన్నాయి కదా, ఇంట్లో పప్పు ఉన్నాయా లేవా, ఉప్పు ఉందా, కారం ఉందా లేదా, నూనె ఉందా లేదా, మనకి లేనిపోయిన అవసరాలు ఉన్నప్పుడే గుర్తొస్తాయి కదా. ఇది తీసుకెళ్తే ఆ అవసరాలు తీరుతాయి కదా. ఇప్పుడు ఇది అయిపోతే ఎవరు చూస్తున్నారు? గమ్ముని తీసుకెళ్ళి అందులో సరిపోయింది కదా అని అది పక్కన పెట్టి పక్కనే 10 రూపాయల కాగితం మీదకి నీ మనసుని తీసుకెళ్తుంది. ఇక్కడ కాగితాల రూపంలో మాట్లాడుతున్నాను, కాగితాలు కాదు, కానీ వాళ్ళిద్దరి యొక్క మనసుని మనకు అర్థం అవ్వాలని మాట్లాడుతూ ఉన్నాను కదండి. అందుకే అర్పణ అనేది స్వేచ్ఛగా ఇవ్వాలి, హృదయపూర్తిగా ఇవ్వాలి, మనసారా ఇవ్వాలి. అది దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసం. నేను ఇస్తుంది దేవుని పని కొరకు ఇస్తున్నాను. అసలు ఇచ్చడానికి అసలు దావీదు అయితే ఎంత దారుణంగా మాట్లాడతాడంటే, అసలు ఆ దావీదులాగా మాట్లాడడం మన వల్లనే కాదే కాదు. అసలు ఇవ్వడానికి నా దగ్గరే ఉందయ్యా. ఆకాశం నీది, భూమి నీది, సముద్రం నీది, దానిలో చేపలు నీది, వెండి నీది, బంగారం నీది, సమస్తము నీది. అసలు ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. అర్థమైందన్న మాటలు మీకు? ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏమున్నాయండి? అన్నీ ఆయన ఇచ్చినాయే. ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తూ కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? దానిలో కొంత తీసి దాచుకుంటున్నాం కదా. ఇప్పుడు హేబేలుకు కయ్యోనుకు దేవుడు ఇవ్వకుండా వచ్చిందంటారా? గొర్రెలను ఎవరు కలుగు చేశారు? ఆదాముల పుట్టక ముందు దేవుడే ముందుగానే సృష్టిని కలుగు చేసినప్పుడు జంతువులను దేవుడే కలుగు చేశాడు కదా. ఈ కయ్యోను చేశాడు సేద్యం, పంటలు. వాటికి కావాల్సిన విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి కాబట్టి, దేవుడు సృష్టించిన మొక్కలు ఉన్నాయి కాబట్టి ఆ మొక్కల నుంచి విత్తనాలు తెచ్చి పంట చేస్తున్నాడు. కాబట్టి ఈయన ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఈయనకు ఆకాశం చూడబడలా, దేవుడిచ్చిందే. దేవుని ఇచ్చిన దానిలో నుంచి దేవునికి ఇవ్వడానికి అతను ఏం చేస్తా ఉన్నాడు? నిర్లక్ష్య ధోరణితో చేస్తా ఉన్నాడు. దేవుడు కలుగు చేసుకున్నాడు. ఏమంటా ఉన్నాడు? 3 ప్రశ్నలు వేశాడు. మొదటి ప్రశ్న ఏమంటున్నాడు?
కయ్యోను అతని అర్పణ 5వ వచనం చదువుదాం. కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యోనుతో నీ కోపమేలా ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేసినట్లా తల ఎత్తుకోవా, సత్క్రియ చేయనిలా వాకిట పాపము పొంచి ఉండను, నీ ఎడల దానికి వాంఛకలను, నీవు దానికి దేన్ని అది సత్క్రియ చేయకపోవడం వల్ల మనకి ఏముందట, మన ఎడల పాపం పొంచి ఉండిద్ది, మనకి అది మనల్ని ఏలిద్ది. నీ ఎడల దానికి వాంఛ కలుగు, నీవు దానిని ఏళ్తావు. దేన్ని ఏళ్తావు? పాపాన్ని ఏళ్తావు. సోదరుడా సోదరి, రాత్రి కాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేనిని మనం లక్ష్య పెడతా ఉన్నాం? దేని యందు లక్ష్యం కలిగి ఉన్నాం? ఒక మాట నాకు సంతోషం వేసింది. పైన చూడండి, హేబేలు అర్పణలో గొర్రెలు అర్పించాడా, గొర్రెలు అర్పించాడా? ఆగండి చదవకండి, నాకెళ్ళి చూడండి ఒకసారి. గొర్రెలు అర్పించాడా, గొర్రెలు అర్పించాడా? ఒక గొర్రెని కాదు, చూడండి, చదవండి. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమి సేద్యం చేసేవాడు. తర్వాత కొన్ని తెచ్చాడు. చూడండి, మందలో తొలుచూలు వచ్చిన 4లో చూస్తే హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని ఏం రాశాడు చూసారా? తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో మొదటి గుడ్ క్వాలిటీ, రెండోది క్రొవ్విన వాటిని, మూడోది కొన్ని తెచ్చాడు. ఒకటి కాదు కదండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవునికి మొదటిది ఇవ్వాలి, రెండోది శ్రేష్టమైనది ఇవ్వాలి, మూడోది పిసినితనం లేకుండా ఇవ్వాలి. హేబేలు అర్పణలో హేబేలు యొక్క హృదయం, ఈ వచ్చిన 3లో హేబేలు హృదయం కనిపించింది, వచ్చిన 6లో కయ్యోను హృదయం కనిపించింది. ఏ హృదయం కలిగి ఉన్నాం మనం? అయితే యథార్థంగా జీవించిన హేబేలు విషయంలో అన్న భరించలేక ఏం చేశాడు? తన ఎదుగుదలను, తన దీవెనను, తన దేవుని పట్ల ఉన్న దేవుడు తను ప్రేమించిన విధానాన్ని చూసి భరించలేక ఏం చేశాడు? సొంత తమ్ముడనే కనీసం ఆలోచన లేక, పాపంలో ఉన్న మనిషి యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేస్తాయి. ఈ యుగ సంబంధమైన దేవత పాపంలో ఉన్న వారికి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి గుడ్డితనం కలిగి చేసినాడు ఏం చేస్తాడు? వాడు ఏం చేస్తున్నాడు? వాడికి తెలియని రీతిలో జరిగిపోతుంది. వాడు తమ్ముడే, నా రక్త సంబంధే, నా తర్వాత నా తల్లి పాలు తాగిన వాడే, మేమిద్దరం ఒక తల్లి గర్భం నుంచి వచ్చామే, ఒక తండ్రి కుమారులమే అనే ఆలోచన కూడా కోల్పోయి కదమ్మా, మన తమ్ముడికి ఏదైనా గాయం తగిలితే మనం ఓర్చుకుంటామా? కొన్ని వందల వేల తరాలు దాటిన తర్వాత మనకే, మన కుటుంబంలో తమ్ముడికో చెల్లికో మన బంధువులకో ఏదైనా తగిలితే ఓర్చుకోలేకపోతా ఉన్నాం. మొదటి సంతానంలో ఏం జరిగింది? హృదయం కఠినం. కారణం ఏంటంటే అతడు పాపం చేశాడు. అతడు ఏం చేశాడు? అతను ఏం వెళ్తున్నాడు? పాపాన్ని ఏలుతున్నాడు. కాబట్టి పాపంలో ఉన్నవాడికి మంచి చెడు అనేది తెలియని స్థితిలో అతను ఏం చేస్తా ఉన్నాడు? సొంత తమ్ముడిని ఏం చేశాడు? చంపేసి పాతిపెట్టాడు. చంపేసి పాతిపెడితే నీతిమంతులు ప్రార్థన యెహోవా ఆలకిస్తాడని రాత్రి సహోదరి ప్రగతి యొక్క గృహంలో మనం ఈ మాట మాట్లాడాం. వాక్యం, నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. ఇప్పుడు హేబేలు యొక్క రక్తం దేవునికి మొరపెడుతుంటే ఆ రక్తం ప్రార్థన, ఆ రక్తం చేసే ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళింది. ఏమంటా ఉన్నాడు దేవుడు? చదవండి. నీవు చేసిన పనేమి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము
నేలలో నుండి నాకు హేబేలు యొక్క రక్తము, ఆ స్వరము భూమిలో నుండి ఏమండి దేవునికి మొరపెడతా ఉంది. చూసారమ్మా, నీతిమంతులు రక్తం కూడా మొరపెడతా ఉంది. హేబేలు మరణించాడు, కానీ ఇక్కడ రక్తం దేనికి సూచనగా ఉంది? రక్తం ప్రాణానికి సూచనగా ఉంది. అవునా? మనం ప్రాణంలో బ్రతికుండడానికి కారణం రక్తమే. రక్తం తగ్గిపోయిందనుకో ఆటోమేటిక్గా చనిపోతాం. రక్తమే మన ప్రాణాన్ని నిలబెట్టేది. మనలో ఉన్న నడినెత్తి నుండి అరికాలు వరకు మన అవయవాలన్నీ పనిచేస్తానంటే రక్తం ఉంటేనే, రక్తం సరఫరా అయితేనే. రక్తం ఇంతవరకు ఆగిపోయింది అనుకోమ్మా, ఇంతవరకు చేసి చచ్చిపోయింది. ఏ ప్రదేశానికి రక్తం ఎలాగో ఆ ప్రదేశం చచ్చిపోయినట్టే కదా. కాబట్టి రక్తం ప్రాణాధారం. కాబట్టి మరణించిన హేబేలు మరణించిన అతని రక్తం ఏం చేస్తూ ఉంది? మొరపెడతా ఉంది. ఈ రాత్రి నువ్వు ఎలాంటి మొరపెట్టబోతున్నావు? సిద్ధపడు. హేబేలు జీవితం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హేబేలు జీవితం ద్వారా మన మొరలు దేవుని వద్దకు వెళ్ళాలి. ఏమిటా మొర? ఎలాగ చేపెట్టాలి మొర? ఏమిటి అనంటే ఏమండి, యోగ్యమైంది ఉండాలి. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనం ఈ రాత్రి చేయాలి కదా. తండ్రి ఏమంటాడు? బలహీనతలో శరీరంతో ఆయన ఉన్నాడు కాబట్టి, తండ్రి ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ ఇష్టమే నెరవేరాలి. ఆయన ఇష్టం నెరవేరాలని అడిగే మనసు మనకు ఉండాలి. సోదరుడా సోదరి, ఈ రాత్రి కాల సమయంలో కొన్ని అంశాలు మీ ముందుకి ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా భోజనం లేకుండా ఆకలితో అలంటిస్తున్న కొన్ని దేశాల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మీకు తెలుసా? మరి ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో, ఆ దేశాల్లో ఖనిజ సంపదకు ఏ లోటు ఉండదు. అక్కడ బంగారం దొరికింది, అక్కడ వజ్రాలు దొరుకుతాయి, అక్కడ గనులు ఉన్నాయి. కానీ అక్కడ ఏం లేదు. అక్కడ వాళ్ళ ప్రజలకు అంత జ్ఞానం లేదు. అక్కడంతా తీవ్రవాదం, అక్కడంతా ఏమండి దొంగలు, అక్కడ బందిపోట్లు పరిపాలన జరుగుతూ ఉంటుంది. అందరి చేతుల్లో తుపాకులు ఉంటాయి, తుపాకుల దగ్గర బలవంతులదే రాజ్యం. అక్కడ బానిసలుగా ఉండి అనేక మంది కోట్ల మంది ప్రజలు, పిల్లలు, వాళ్ళ యొక్క శరీరాలు చూస్తే ఇంత పిల్లలు వాళ్ళ ఎముకలు చేతులతో పట్టుకొని మనం పట్టుకోవచ్చు, వాళ్ళ ఎముకలు లెక్క పెట్టవచ్చు. ఆకలితో అలమటించిపోతా వాళ్ళు బ్రెడ్ ముక్కలు వచ్చి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బ్రెడ్ ముక్కలు విసిరేసి వెళ్తూ ఉంటారు. వీళ్ళు కుక్కలు ఎట్లాగైతే మనం కనుక మిగిలిపోయిన అన్నం విసిరేస్తే కుక్కలు వచ్చి కొట్టుకుంటూ ఉంటాయో, అక్కడున్న ప్రజలు ఆ బ్రెడ్ ముక్కల కోసం అట్లా కొట్టుకొని చస్తారు కూడా కొంతమంది, ఆకలి బాధ తట్టుకోలేక. అలాంటి ప్రజలు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారంటే మీకు తెలుసా? మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పటికి నాకు రేపు జూలై 3వ తారీఖు 47 నుండి 48లో ప్రవేశిస్తా. ఇప్పటి వరకు నాకు ఆకలి అంటే తెలియదు. ఏ రోజు నేను ఫస్ట్ పండుకున్న దాఖలా నాకు తెలియకుండా నా ప్రభు నన్ను కాపాడాడు. నేను పుట్టి పెరిగిన కాడ నుంచి ఒక రాత్రి నాకు ఆకలి అన్నం లేకుండా నేను ఇబ్బంది పడ్డానని నాకు తెలియదు. అమ్మా మరి మీ సంగతి నాకు తెలియదు. కానీ ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆకలితో మనల్ని ఉండకుండా చేశాడు. కానీ కోటాను కోట్ల మంది ప్రజలు ఆకలితో అలంటిస్తూ ఉన్నారు. అయ్యో అన్నం ఆరోగ్యం అంటారా? అసలు ఆరోగ్యం గురించి అసలు వాళ్ళకి పట్టింపే లేదు. దెబ్బ తగిలితే మట్టి రాసుకొని ఉమ్ము రాసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. డాక్టర్లు తెలియదు, హాస్పిటల్ లేని దేశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? ఈ రాత్రి మన బాధ్యత కేవలం నీ కుటుంబం గురించి, మన సంఘం గురించి, మన పేట గురించి, మన చిరాల గురించి మాత్రమే కాదు. భూమి మీద ఉన్న సర్వ మానవాళిని దేవుడు ప్రేమించాడు. వారందరి పట్ల మన బాధ్యత కలిగి ఉండాలంటే అలాంటి ఆఫ్రికా దేశాల్లో నలిగిపోతున్న, ఆకలితో అలమటిస్తున్న, అనారోగ్యంతో బాధపడుతున్న ఏమండి ఆ ప్రజల కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది చాలా ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థనలో ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి. రెండవది, ప్రపంచం తీవ్రవాదంలో భయంకరం కొట్టిమెట్లాడుతూ ఉంది. మరి ముఖ్యంగా యెరూషలేం పరిస్థితి మనం చూసినట్లయితే, యెరూషలేంకి గాజాకు ఎప్పుడు యుద్ధాలే. కాబట్టి అక్కడ కూడా కొన్ని లక్షల మంది ప్రజలు అమాయకులు చనిపోయారు.
వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు నేరస్థాపన చేసుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళని తీర్పు చేయడం కోసం కాదు, కానీ ఆ ప్రజల యొక్క బాగు కోసం, యెరూషలేము నెమ్మది కొరకు మనం ప్రార్థన చేద్దాం. మూడోది, మన భారతదేశంలో, మరి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఆ యొక్క రాష్ట్రాలు అనేక, ముఖ్యంగా యూపీ, ఉత్తరప్రదేశ్లో మొత్తం 75 జిల్లాలు ఉన్నాయి. చెప్పండి ఎన్ని? 75 జిల్లాల్లో 25 జిల్లాల్లోనే ఇప్పటికి దేవుని సంఘాలు, పాస్టర్లు ఉన్నారు. 50 జిల్లాలు, జిల్లాకు ఒక చర్చి కూడా లేదు. వింటున్నారా? ఇక సేవకులు తెలియదు, దేవుడు తెలియదు. అక్కడ కనుక వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసి కనుక వెళ్ళి ఎవరైనా సువార్త చెప్తా అంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు, చంపేస్తారు. అంత భయంకరమైన ప్రదేశాలు మన భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో మణిపూరు, మిజోరాం, మేఘాలయ, యూపీ, ఏమండి ఇలాంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. యేసుక్రీస్తుని ఎరగని ప్రజలు చాలామంది ఉన్నారు. మాత్రమే కాదు, అనేక మంది సేవకులు జైల్లో మగ్గిపోతూ ఉన్నారు. వాళ్ళ భర్త ఎక్కడున్నారో సేవకురాలకు తెలియదు, వాళ్ళ నాన్న పాస్టర్ గారు ఎక్కడున్నారో పిల్లలకు తెలియదు. వాళ్ళు సంవత్సరాల తరబడి ఎక్కడో జైల్లో ఉన్నారు. వాళ్ళు ఉన్నారా, బ్రతికున్నారా, చచ్చిపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఆ ప్రదేశాల్లో, ఏమంటే అలాంటి ప్రదేశాలు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని గురించి వినాలి, రక్షించబడాలి, వారి జీవితాలు బాగుండాలని మన దేశం గురించి, సేవకుల గురించి, సంఘాల గురించి ఏమండి ప్రార్థన చేయాలి. ఓకేనా? ఎందుకు చెప్పాను? 3 విషయాలు చెప్పాను. 4వది, మన ప్రాంతంకి వద్దాం. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఇంకా పేరుకైతే భారతదేశంలో ఉన్న సంఘాల కంటే పాస్టర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఎక్కువ సంఘాలు, ఎక్కువ మంది పాస్టర్లు ఉన్న రాష్ట్రాలు కేరళ, ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది పాస్టర్లు, సంఘాలు ఉన్నాయి. కానీ ఏమి లేదంటే యథార్థమైన భక్తి లేదు, ఉన్నట్టుగా వాక్యం బోధించేవాళ్ళు లేరు, సంఘం యొక్క ఆ నిర్మాణం సరిగా లేదు, నామకార్థమైన భక్తి. కేరళలో కూడా మీకు తెలుసు కదా, కేరళలో ఏముంటుంది ఎక్కువగా? చెప్పండి, కేరళలో ఎవరు ఉంటారు? రోమన్స్ ఉంటారమ్మా, రోమన్ కేథోలిక్ విగ్రహారాధన. కాబట్టి ఉన్నారు కానీ ప్రయోజనం లేదు. మనం కూడా ఉన్నాం కానీ ప్రయోజనం లేదు. మనం కూడా వాళ్ళమే. ఇక్కడ మనం కూడా మత సంఘమే ఉంది. ఇక్కడ మత సంఘం రోమన్. ఇదే మనల్ని మన ఈ జయంతిపేట, జాన్పేట, మరింపేటని వెళ్తుంది కూడా ఈ సంఘాలే. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆరాధన అంటే తెలియదు, క్రమం తెలియదు, బల్ల తెలియదు, వాక్యం తెలియదు. ఏమండి, ప్రజలు పేరుకైతే ఉన్నారు కానీ నామకార్థంలో కొట్టుకొని పోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సత్యం తెలియపరిచే సేవకులు ఎగవాలి, వాళ్ళు సత్యము ఎరగాలి. కాబట్టి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చీరాల మన రాష్ట్రం మొత్తంలోనూ, మన చీరాల ప్రాంతంలో మరి ముఖ్యంగా మన 3 పేటల గురించి, ఈ గేట్ కాడ నుంచి విజయనగర్ కాలనీ గురించి దాకా మనదే బాధ్యత. ఎందుకంటే ఎంట్రన్స్లో మనమే ఉన్నాం కదా, పెద్దగా ఇప్పుడు మనం ఉన్నట్లు లెక్క అనమాట. ముందున్నాం, సంఘం చిన్నదే కానీ బాధ్యత పెద్దది. ఎన్ని పేటల మీద బాధ్యత? జాన్పేట, జయంతిపేట, మరింపేట, మేరీ క్రిస్టియన్ పేట, ఐక్యనగరు, విజయనగర్ కాలనీ. ఇవన్నిటికీ ఎక్కడి నుంచి వెళ్ళాలా? మన ఎదురు నుంచే వెళ్ళాలి. కాబట్టి మనమే ఫస్ట్ మన నుంచే వెళ్ళాలి. కాబట్టి మనం ఏం చేయాలా? మనమే ఒక మాదిరి కలిగిన జీవితాన్ని మనం వారికి చూపించాలా. ఇంట్లో పెద్ద కుమారుడు ఏం చేయాలా? మిగతా వెనకాల ఉన్న పిల్లలకి మాదిరిగా ఉండాలి. మాదిరి కదా. అన్న కనుక బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు, అక్క చెల్లెళ్ళు వెనక వాళ్ళు ఏం చేస్తారంటే అంతగా పోయినా ఇంకొంతమైన అన్నను అందుకోవడానికి ప్రయత్నించారు, ఆ బాటలోకి వెళ్తారు. అన్న మట్టి పనికి పోతున్నాడు అనుకో, వాడు కూడా మట్టి పనికి పోతాడు ఇంకా. కాబట్టి మన బాధ్యత, మనం ఇప్పుడు పెద్దగా ఉన్నాం, ఎంట్రన్స్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలా? ఒక మాదిరిని చూపించాలి. 4 అయిపోయినాయి. 5వది, మన సంఘం ఈ బేతేల్ క్రైస్తవ ప్రార్థనా మందిరం, బేతేల్ క్రిస్టియన్ అసెంబ్లీలో సంఘ కార్యక్రమాల గురించి, నియమ కుడికల గురించి, సంఘం బలపడి పనిచేయడానికి సామర్థ్యం గురించి, సంఘంలో ఉన్న కుటుంబాల గురించి ప్రార్థన మీరు చేద్దాం. మన ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం. మన శత్రువుల గురించి ప్రార్థన చేద్దాం కదా. ఇలాంటి ప్రార్థన ఎలా చేయాలి అని అంటే,
హేబేలులాగా మొర పెట్టాలి రాత్రి. ఏం చేయాలా? హేబేలు యొక్క రక్తం దేవునికి ఏం చేసింది? మొరపెట్టింది. చదవండి ఒకసారి 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పనేమిటి? నీ తమ్ముని రక్తం నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు నేలలో నుండి మొరపెడతానమ్మా. ఈ సంఘంలో నుండి మనం ఏం చేయాలి? రాత్రి అంతా మొరపెట్టి ప్రభుకి యుక్తమైన ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండి మనం అందరం కలిసి ఎలా చేయాలంటే, హేబేలు ఎలా మొరపెట్టిందో రక్తం, అలాగ మనం కూడా ప్రభుకి యుక్తమైన ప్రార్థన చేయాలి. రెండోది ఏంటంటే, ఎలా చేయకూడదు అని చూస్తే, ఆ ఒలివల తోటలో, ఆ గెత్సేమనే తోటలో, ఆ రాత్రి ఆ ఒలివల తోటలో ఆయన ఆ చివరి రాత్రి మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే 3 సార్లు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరికి నిద్ర అనేది రాకుండా ఉండాలని ప్రార్థన చేసి, ఈ శరీరం వాళ్ళు ఏమన్నారంటే శిష్యులు, ప్రభువా ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఈ శరీరం చాలా డేంజర్ అమ్మా. శరీరం ఎలాంటి డేంజర్ అంటే, ఈ శరీరం వల్లే ప్రపంచంలో ఉన్న మానవాళంతా నరకానికి వెళ్ళడానికి కారణం శరీరమే. ఎందుకు తెలుసా? ఆత్మ ఎప్పుడు కూడా మంచి చేయాలని కోరుకుంటారు, పరిశుద్ధాత్మ గైడ్. కాబట్టి శరీరం ఏం చేద్దాం? తిను, పడుకో, నిద్రపో కదా, ఇంకా తిను అని మనల్ని ఏం చేస్తుంది? దారి తప్పిస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మనం అలాంటి నిద్రావస్థలో మనం వెళ్లకుండా, హేబేలు రక్తం ప్రభువుకి ఎట్లయితే మొర పెడుతుందో అలాంటి మొర చేసేవారుగా మనం ఉండాలని దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక.